to 6 hours సైలెంట్గా ఉంటారు. మళ్ళీ పీట్ హెస్గెత్ వస్తారు, ఆయన డిఫెన్స్ సెక్రటరీ ఆఫ్ వార్, ఆయన అక్కడ డేన్ కింగ్ అని చెప్పి వాళ్ళ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. అక్కడ కూడా దాన్ని మేము మొత్తం వాళ్ళని ఫినిష్ చేసేసాము, ఇంకా వాళ్ళ దగ్గర ఏం లేదు అంటారు. 10 నిమిషాల తర్వాత వాళ్ళు ఇంకో మిసైల్ ఇంకో ప్లేస్లో పడేస్తారు. సైకలాజికల్ వార్ఫేర్ నడుస్తుంది. ఇరాన్, ఇట్ సీమ్స్ ఇరాన్ హ్యాస్ అప్పర్ హ్యాండ్ అండి. అప్పర్ హ్యాండ్ అని చెప్పలేము, కానీ స్ట్రాటజిక్ గా వెళ్తున్నారు. మీరు వియట్నాం చూడండి, వియట్నాంలో యూర్ టాకింగ్ ఆఫ్ లాంగ్ బ్యాక్. వియట్నాం వార్ జరిగినప్పుడు అమెరికాకి పై చేయి ఉండే ఎప్పుడైనా, బికాజ్ వాళ్ళ దగ్గర ఆర్మీ అది ఇది ఎయిర్ ఫోర్స్ ఆ టైంలో కూడా. కానీ ఏం జరిగింది, ఒక గరిల్లా ఆర్మీ వీళ్ళు అనుకోకుండా ఉండడానికి వెనక నుంచి కొట్టడం, ఏదో గల్లీల నుంచి వచ్చి కొట్టడం, ఫారెస్ట్లో ఆపరేట్ చేయడం. వీళ్ళకి తెలియదు ఫారెస్ట్ ఆపరేషన్స్ ఎట్లా, ఫారెస్ట్ టోపోగ్రఫీ తెలియదు. యుద్ధం అనేది వీళ్ళు అనుకున్నారు అర్బన్ ల్యాండ్స్కేప్లో ఉంటుంది అనుకున్నారు, కాదు. వియట్నాం ఓడిపోయారు. వియట్నాం వాజ్ ద మోస్ట్ ఏంటి అమెరికాకు ఒక ఇన్సల్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు కూడా దాని గురించి అమెరికా మాట్లాడడానికి కూడా రెడీగా లేరు, ఏం జరిగింది వియట్నాంలో. దాని తర్వాత చాలా యుద్ధాలు ఉన్నాయి అట్లాంటివి. మీరు సొమాలియాలో చూడండి ఏం జరిగింది. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇంత పెద్ద ఫోర్స్ని తీసుకెళ్ళి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు, పారిపోయారు. ఇరాక్కి వెళ్ళారు. ఇరాక్ వెళ్ళే ముందు ఇరాన్ వార్ ఒకటి నడిచింది, మీకు గుర్తుంటుంది. సద్దాం హుసేన్ ఇరాన్ మీద దాడి చేశారు. వీళ్ళందరూ మిగతా అన్ని దేశాలు కలిసి సద్దాం హుసేన్ సపోర్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళకి ఇరాన్ ఎట్లనే కొట్టాలని చెప్పేసి. కానీ అది జరగలేదు, ఇరాన్ వాళ్ళ టైటిల్ హోల్డ్ చేస్తారు. వాసుదేవన్ గారు ఒకటి మనం మర్చిపోకూడదు, మన ఏషియన్ సబ్ కాంటినెంట్ కానివ్వండి, చాలా మట్టుకు ఈవెన్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్ ఏషియా, ఈ దేశాలన్నీ ఇంక్లూడింగ్ వెస్ట్ ఏషియా ఏదో ఒక టైంలో బ్రిటన్, ఫ్రాన్స్, డచ్, ఫ్రెంచ్, పోర్చుగీస్ ఎవరో ఆక్యుపై చేసుకున్నారు, కాలనీస్. ఇవన్నీ కాలనీసే. కానీ ఒకటే దేశం మిడిల్ ఈస్ట్ కానీ ఏషియాలో కానీ ఇరాన్ ఒక్కటే కాన్కర్ ఇండిపెండెంట్గా ఉంది ఆ టైం నుంచి. ఒక చాలా పాత సివిలైజేషన్ వాళ్ళ దగ్గర. అప్పుడు ఆలోచించండి, మన దేశం కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, కానీ ఇరాన్ ఏం చేయలేకపోయారు వాళ్ళు. అండ్ దే ఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ కల్చర్. ఈవెన్ ఇరాక్ వార్లో కూడా ఎవరు గెలవలేదు, టెక్నికలీ ఇరాన్ ఓడిపోయారు, కానీ ఒక్క ఇంచు టెరిటరీ కూడా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళ వైపు నుంచి లక్షలాది మంది చనిపోయారు, బట్ దే డిడ్ నాట్ గివ్ 1 inch ఆఫ్ ద టెరిటరీ ఆల్సో. సో ఆ పర్షియన్ ఒక ఇది చూడండి, వాళ్ళ పట్టు, అది వాళ్ళు ఉంచుకున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతున్న యుద్ధంలో చూడండి, ఇరాన్ వైపు నుంచి 1 ఇంచ్ భూమి కూడా ఎక్కడ వెళ్ళలేదు. దాని తర్వాత సద్దాం హుసేన్ కువైట్ మీద దాడి చేశారు. అప్పుడు ఈ అలైడ్ ఫోర్సెస్ అందరు కలిపి, యుఎస్ మిగతా అందరు కలిసి సద్దాం హుసేన్ వ్యతిరేకంగా ఈసారి క్యాంపెయిన్ చేశారు. సద్దాం హుసేన్ దాంతో వీక్ అయిపోయింది. దాని తర్వాత సద్దాం హుసేన్ని వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి వీళ్ళు వెళ్ళి కొట్టేసి ఫేస్ చేస్తారు. ఇప్పుడు ఇరాక్లో ఎవరు ప్రధానమంత్రి ఎవరిదో ఎవరికి తెలియదు. ఇరాన్ స్ట్రాటజీ ఒకటి అర్థం చేసుకోవాలి, ఎందుకు యుద్ధం, ఎందుకు ప్యాలెస్టైన్. అరబ్ దేశాలన్నీ వాళ్ళకి ఒక ఆయిల్ బూమ్ వచ్చినప్పుడు 60s 70sలో వాళ్ళు ప్యాలెస్టైన్ అనే ఒక కాన్సెప్ట్ని పక్కన పెట్టేశారు. దాని తర్వాత కూడా వాళ్ళ డబ్బులు వచ్చినాయి, న్యూలీ రిచ్ బిల్డింగ్లు కట్టడం అది ఇది మొదలు పెట్టారు వాళ్ళు. ప్యాలెస్టైన్ అక్కడే ఉండిపోయింది, వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు, ఏం లేదు. ఇరాన్ ఏం ఆలోచించుకున్నా అంటే 70s 80sకి వచ్చేదాకా ప్యాలెస్టైన్ ఎవరు పట్టించుకోవట్లేదు. పిఎల్లో ఒకరే ఉన్నారు, ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, అది యాసిర్ అరాఫత్. వీళ్ళొక్కరే పోరాటం చేస్తున్నారు, మనం కూడా దిగాలి కదని చెప్పి ఇరాన్ ఏం చేశారు, వాళ్ళ ప్రాక్సీస్ని మొదలుపెట్టారు. మనం అక్కడ దాకా వెళ్ళి కొట్టలేము ఇజ్రాయెల్ని, ఒక పని చేద్దాం, హెజ్బుల్లాని మనం ఫండింగ్ ఇస్తాం. ఇక్కడ పిఎల్లో వ్యతిరేకంగా ఉన్న ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళ పేరు హమాస్. పిఎల్లోకి వాళ్ళకి పడదు. ఆలోచించండి, ప్యాలెస్టైన్ అన్నిట్లో 2 గ్రూప్స్. ఓకే, ఇప్పుడు కూడా గాజా టెరిటరీ ప్యాలెస్టైనియన్ అథారిటీ చేకింది ఉంది, కానీ వాళ్ళు అక్కడ వెళ్ళలేకపోతున్నారు, వెస్ట్ బ్యాంక్ వాళ్ళ చేతిలో ఉంది. ఈ పరిస్థితుల్లోనే వీళ్ళు హమాస్ని, హెజ్బుల్లాని ఆమ్ చేయడం, హూతీల తర్వాత వచ్చారు. సో ఇరాన్ ఒక లాజిక్ ఏంటంటే, మేము ఒకటే షియా నేషన్, పక్కన ఎవరు లేరు మాకు, కానీ మా సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పెంచాలంటే మేము వీ హ్యావ్ టు గో టువర్డ్స్ భూభాగాన్ని మేము విస్తరించుకోవాలి. ప్యాలెస్టైన్ కాస్ ఎవరు పట్టించుకోవట్లేదు చూడండి, అరబ్స్ కంట్రీస్. మేము పర్షియన్స్ ఒకటే పట్టించుకుంటున్నాం, మేము ప్యాలెస్టైన్ కోసం పోరాటం చేసినాం. ఒక టైంకి యాసిర్ అరాఫత్కే డౌట్ వచ్చింది, నేను పోరాటం చేస్తున్నానా లేకుంటే వీళ్ళు ఇరానియన్స్ చేస్తున్నాను చేస్తుంది. మనం అర్థం చేసుకుని ఇరాన్ అదే టైంలో ఇరాన్లో కూడా కొన్ని పొలిటికల్ కొంచెం జరిగింది అనుకోండి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, 1953లో వీళ్ళ దగ్గర డెమోక్రసీ ఉండే, చాలా మంచి డెమోక్రసీ ఉండే. ఆ డెమోక్రసీని యుఎస్
అండ్ MI6 US CIA అండ్ MI6 కలిసి అప్పుడున్న ప్రధానమంత్రిని దిప్పేశారు కిందికి. ఎందుకు? ఆయన నేషనలైజేషన్ మొదలు పెట్టారు. అంటే వీళ్ళు ఏమన్నారంటే మా దగ్గర అప్పుడే కొత్త వీళ్ళకి కూడా ఆయిల్ వచ్చింది మిగతా అరబ్ కంట్రీస్తో. వీళ్ళు ఏమన్నారంటే మా దగ్గర నుంచి తీసుకెళ్తున్న ఆయిల్ను మాకేమైనా డబ్బులు ఇవ్వండి. బ్రిటన్ తీసుకెళ్తున్నారు, వాళ్ళు 10 పైసలు ఇవ్వట్లేదు, 10 దిరమ్లు ఇవ్వట్లేదు, వాళ్ళ లోకల్ కరెన్సీలు ఏమి ఇవ్వట్లేదు. వీళ్ళకి ఆయిల్ అంతా పట్టుకెళ్తాయి. ఎందుకంటే మేమే స్థాపించాం కదా, ఇదంతా మాదే కదా, ఇది ఏరియా అంతా మేము తీసుకెళ్తున్నాను. సో దట్ టైం చాలా మటుకు ఈయన కోపం వచ్చి ఏం చేశారంటే నేషనలైజ్ చేశారు కంప్లీట్గా. అంటే మన దగ్గర అప్పుడు ఎయిర్ ఇండియా తీసుకున్నారు. సో 1953లో ద ప్రైమ్ మినిస్టర్స్ నేమ్ వాస్ మొహమ్మద్ మొసద్దే. ఆయన్ని CIA అండ్ MI6 కలిసి కిందకి దింపేశారు. ఓకే, దాని తర్వాత 1989లో ఇన్ఫాక్ట్ ఆ పదవే కంప్లీట్ తీసేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి అయిన పోస్ట్ లేదు ఇరాన్కి, ఓన్లీ ప్రెసిడెంట్. ఈయనేం చేశారంటే దాని తర్వాత షా ఆఫ్ ఇరాన్ తీసుకొచ్చారు. దానికన్నా ముందు వాళ్ళ నాన్నగారిని, ఈ మొసదే ఉన్న దానికన్నా ముందు ఇప్పుడున్న కింగ్ ఒకడు కూర్చున్నాడు చూడండి, US లో ఉన్నాడు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ షా ఆఫ్ ఇరాన్ వాళ్ళ ఫాదర్ని దానికన్నా ముందు వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆయన కిందకి దింపిన తర్వాత డెమోక్రసీ వచ్చింది అక్కడ. ఇప్పుడు డెమోక్రసీ పోయింది ఇరాన్లో. ఎవరు పని చేశారు? US అండ్ MI6 అంటే బ్రిటిష్ ఇంటెలిజెన్స్ కలిసి చేసిన పని CIA. తో మీరు డెమోక్రసీ అని మాట్లాడతారు, కానీ మీరే కదా ఒక డెమోక్రట్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ మొహమ్మద్ మొసదే గవర్నమెంట్ని మీరు ఇరాన్ వాళ్ళ అసెట్స్ని నేషనలైజ్ చేశారని చెప్పి ఆయన కిందకి దింపేశారు. నేషనలిజం అంటే బేసిక్లీ వాళ్ళది ఇరానియన్స్ అసెట్, వాళ్ళ సంపద అక్కడ తీసుకెళ్తున్న ఆయిల్ వాళ్ళది. దాని తర్వాత మనకు తెలుసు ఏం జరిగిందని. ఈ రెజీమ్, ఈ షా ఆఫ్ ఇరాన్ రెజీమ్ చాలా కరప్ట్ అయిపోయింది. కరప్షన్ అంటే అల్టిమేట్ కరప్షన్. ఇంకోటి వాళ్ళ పొలిటికల్ ఒపోనెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని జైలు వేయడం, చంపేయడం, లక్షలాది మందిని చంపారు వీళ్ళు. దాని తర్వాత మనకంతా హిస్టరీ తెలుసు. ఖొమేనీ వచ్చాడు, ఫ్రాన్స్ నుంచి వచ్చారు. ఆయన కూడా వచ్చినప్పుడు ఒక పాలసీ తీసుకొచ్చాడు దట్ ఈ ముల్లాలు ఉంటారు చూడండి, అయతల్లాలు ముల్లాలు, వీళ్ళు పొలిటిక్స్లో ఇంటర్ఫియర్ చేయరని చెప్పి. కానీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరిగింది. వాళ్ళు పొలిటిక్స్లోనే దిగారు. దానికి పెద్ద స్టోరీ ఉంది, ఇంకో రోజు మనం చేయొచ్చు ఆ స్టోరీ. షూర్. సో ఈ ఒక పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూస్తుంది ఎందుకంటే ఖమేనీ ఉన్నప్పుడు ఆయన కూడా ఏమన్నారు, ఫస్ట్ మా కొడుకుని కూడా మీరు నామినేట్ చేయకూడదు అన్నారు. నామినేట్ చేశారు. ఎందుకంటే ఒక ఎలిమెంట్ ఆఫ్ కంటిన్యూటీ కావాలి. యుద్ధం ఎక్కడ ఆగుతుందో మీరు అడిగిన ప్రశ్నకి అదొక చాలా క్రూషియల్ రీజన్. ఇరాన్ ఏమంటున్నారంటే మా దగ్గర మాట్లాడాలంటే మా సుప్రీం లీడర్తో మాట్లాడండి. కానీ వీళ్ళు అంటున్నారు సుప్రీం లీడర్ ఉన్నాడా, పోయాడా, కోమాలో ఉన్నాడా, చేయలేదు, కాలేదు అంటున్నారు. ఉన్నాడా, మీరు మాట్లాడండి.